శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ రవికిరణ్ అధ్యక్షతన పర్యావరణంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పాల్గొన్నారు. దేశంలోనే 2వ కరువు జిల్లా ఈ ప్రాంతంలో అడవులు కాలిపోకుండా వాల్టా చట్టాన్ని ధిక్కరించి చెట్లు నరకకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ప్రతి సంవత్సరం లక్షల ఎకరాలు అడవులు కాలిపోవడంతో చెట్లు నరికేస్తుండటంతో మనిషి తప్ప సమస్త జీవరాశులు అందులోనే జీవిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించాలని ప్రజలు సైతం ప్రశ్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సౌత్ ఇండియన్ కౌన్సిల్ మెంబర్ కమలకొండ సంతోష్ మాట్లాడుతూ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు తన జీవితం మొత్తం పర్యావరణ పరిరక్షణకు అంకితం చేయడం మన ప్రాంత ప్రజల సౌభాగ్యమని, మీరు లక్షల మొక్కలు నాటించి కోట్ల కొలది వృక్షాలు నరకకుండా కాపాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల పిఏటి మాధవరాజు అధ్యాపకులు పాల్గొన్నారు. మీ ద్వారా తెలుసుకున్న ఈ విషయాలను జీవన పర్యంతం పాటించి ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ ప్రకృతిని కాపాడుకొని అందరినీ జీవించేలాగా శ్రద్ధ వహిస్తామని ప్రాణాయామంతో జ్ఞానాన్ని పెంచుకొని ఉత్తములుగా ఉన్నతులుగా సమాజాన్ని ఉద్ధరిస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. నాయుడు సార్ గారు చాలా విషయాలు చేశారు. ఫారెస్ట్ ఇఫ్ అంటే ఇప్పుడు ఓ అంటే ఆక్సిజన్, ఆర్ అంటే రైన్ ఫాల్, ఈ అంటే ఎకో సిస్టమ్, ఎస్ అంటే సాయిల్ కన్జర్వేషన్, బి అంటే టెంపరేచర్. సార్ వారు చాలానే చెప్పారు. చాలా ఆక్సిజన్ యోగా ఆసనాలు 2 చెప్పారు. రోజు అది చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎఫ్ అంటే ఫుడ్, ఓ అంటే ఆక్సిజన్, ఆర్ అంటే రైన్ ఫాల్స్, ఈ అంటే ఎకో సిస్టమ్, ఎస్ అంటే సాయిల్ కన్జర్వేషన్, టీ అంటే టెంపరేచర్ బ్యాలెన్స్. వెరీ గుడ్. చెప్పిన శ్లోకాలు నువ్వేం చేస్తావు ఇది తెలుసుకుని? చెట్లు నరకకుండా నాటుతాం. ఎవరి స్నేహితులతో కూడా నాటిస్తాం. థ్యాంక్ యూ. ఫారెస్ట్ గురించి యోగాసనాలు 2 చెప్పారు. అవి చాలా ముఖ్యమైనవి. మేము రోజు చేసుకుంటాం. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పుట్టినరోజులు కావచ్చు, ఏమైనా కావచ్చు, మేము చెట్లు నాటుకుంటాము. ఎవరైనా చెట్లు నరుకుతూ ఉంటే వాడి నరకకుండా ఆపుతాము. వెరీ గుడ్. Sir, we are thanking you for your time was invested.